హాయ్! అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మొన్న ఒక వీడియో పెట్టాను కదా! అంటే సిప్‌లో ఎవరికైనా జ్వరం వచ్చినప్పుడు, ఎమర్జెన్సీ అయినప్పుడు ఎలా ఉంటదనేది ఒక వీడియో పెట్టాను. ఇప్పుడైతే నేను ప్రొవిజన్ అంటే సిప్‌లో మరి మేము తినడానికి ఉంటాయి కదా! అంటే చికెన్ గాని, మటన్ గాని తర్వాత మొత్తం అన్నీ మన ఇంట్లో ఉండే వస్తువులన్నీ అంతకంటే ఇంక ఎక్కువే ఉంటాయి. ఆ వీడియో ఇది. ఒకసారి చూడండి అలాగా. అది అవన్నీ ఉన్నాయి కదా! అగో పైనవి ఫిష్ ఆయిల్ అది. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా! అది ఫిష్ ఆయిల్. ఆహ్, అది వెనిగర్స్ అనమాట ఇవన్నీ. వెనిగర్స్ ఇవన్నీ అవి డ్రెస్సింగ్ ఇవి ఆలివ్ ఆయిల్స్ అంటారు కదా! అవి. ఇవన్నీ ఇవన్నమాట. స్వీట్ చేస్తారు. ఇవి న్యూటెల్లా మీకు తెలిసే ఉంటది. న్యూటెల్లా. ఇవన్నీ మామూలుగా అంటే అదే ఏదైనా సేమియా చేసినప్పుడు గానీ, పాయసం చేసినప్పుడు గానీ, ఇలాంటివన్నీ. ఇవి పచ్చళ్ళు, ప్రియ పచ్చళ్ళు. అంటే మాది సింగపూర్ ఫ్లాగ్ కాబట్టి ఆ పచ్చళ్ళున్నాయి. అదే డెన్నిస్ ఫ్లాగ్ అయితే అవుండవు. అంటే సింగపూర్ ఫ్లాగ్ కాబట్టి మన ఇండియన్స్ ఐటెమ్స్ ఉంటాయి. ఇది చూసారు కదా! అది ఫుల్ చాలా మైనస్ డిగ్రీస్‌లో ఉంటదనమాట. ఇందులోనే మొత్తం అంతా ఉంటాయి. ఇందులో మొత్తం చూడండి. ఇదంతా ఇవి బియ్యం. బియ్యం కూడా ఫ్రిడ్జ్‌లోనే పెడతారు. ఎందుకంటే పురుగు అన్నీ పట్టకుండా. చూసారా ఎలాగ ఆవిరిలాగా వస్తుందో? అది చాలా చల్లగుంది. అంటే నేను ఇందులోకొచ్చాను గానీ నాకైతే చాలా చలిగుంది. మామూలుగా అయితే అలౌడ్ చేయరు. దీన్ని లోపల రావడానికి ఒక డ్రెస్ ఉంటదనమాట. ఆ డ్రెస్ వేసుకొని రావాలి. అది చూడాలి కదా! ఇది చికెన్ సోసెస్ అందులోనంటే రకాలు. బీఫ్ తర్వాత పోర్క్ అంటే ఏంటి కాదు పందిదనమాట. అవి. ఇవన్నీ కూడా మొత్తం అవన్నీ ఏంటికంటే ఇదిగో కింద చూసారు కదా! అంటే ఇవన్నీ అంటే దాన్ని ఓపెన్ చేసి చూపించడానికి మీకు అవ్వదు. ఇది చూసారు కదా! అది చూడండి. అవన్నీ అనమాట. ఇవన్నీ ఆవి ఆవుకి సంబంధించినవి ఇవన్నీ. ఇది తోక, ఆవు తోక. అది. చూసారు కదా! అంటే క్రోక్‌టైల్ అంటారు. కాక్టెయిలు కాక్టెయిల్ అంటారు. ఇదే చూసారు కదా! అది కాక్టెయిల్ అనమాట. వైట్‌గా కనిపిస్తుంది కదా! ఆవు తోక అది. ఇలాంటివి చాలా ఇష్టంగా తింటారిక్కడ ఆవు తోకని. చాలా చాలా ఇష్టము. చెప్పాలంటే ఫస్ట్ దాన్ని వండిన వెంటనే దాన్నే తింటారంట. ఇవన్నీ ఐస్ క్రీమ్స్ అవి. అవి ఒకటే కాదు చాలా ఐస్ క్రీమ్స్ ఉంటవి. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన ఐస్ క్రీమ్స్ పెడతారు. ఇదంతా పంది మాంసం అది. ఇది పోర్క్ అనమాట. ఇవన్నీ మొత్తం పెరుగులు అదంతా పెరుగు. తర్వాత ఇదిగో చూడండి అది మొత్తం అంటే కూలింగ్ ఇవ్వడానికి మొత్తం అదంతా. అలాగే మొత్తం ఇవన్నీ ఉన్నాయి కదా! అన్నీ ఉంటాయి మొత్తం. అంటే మన ఇంట్లో లేనివి కూడా ఇక్కడ ఉంటాయి. ప్రతి ఒక్కటి ఉంటది. లేనిదనేదే ఉండదు.